స్పెషల్ బాదం డ్రింక్కి కావాల్సినటువంటి పదార్థములు ముందుగా బాదం అండ్ గసగసాలు అంటే ఖుష్ఖుష్ని ఒకరోజు రాత్రంతా నానబెట్టుకున్నాను. అలాగే బెల్లం అంటే జాగీరి, పిస్తా, ఇలాచి, సోంపు సీడ్స్ ఆర్ ఫీనల్ సీడ్స్, పెప్పర్. వీటిని ముందుగా మనం వీటన్నిటిని కలిపి కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీరు బెల్లంకి బదులుగా షుగర్ని కూడా తీసుకోవచ్చు. 2 స్పూన్స్ తీసుకున్నాను. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, దీన్ని ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఉపయోగించి మనం 2 రకాల డ్రింక్స్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూస్తాము. ఈ మిక్చర్ని ఒకసారి తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 3 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఉపయోగించి 2 డ్రింక్స్ అంటే, ఒకటి దీన్ని పాలల్లో అన్న వేసుకొని తాగొచ్చు, లేదా వాటర్లో అన్న వేసుకొని తాగొచ్చు. ఒక్కొక్క డ్రింక్లో 3 స్పూన్స్ వేస్తున్నాను. మీరు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసి ఇవ్వచ్చు. ఇప్పుడు బాగా కలబెట్టండి 2 డ్రింక్స్ని. పిల్లలకి ప్రతిరోజు ఇవి పాలతో అయినా కానీ వాటర్తో అయినా కానీ ఎలా ఇవ్వండి. కానీ పాలతో ఇవ్వడం ద్వారా ఇంకా చాలా మంచిది. దీన్ని ప్రతిరోజు తాగడం వల్ల ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది. మీకు స్వీట్నెస్ ఇంకా కావాలనిపిస్తే షుగర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది త్వరగా జీర్ణం అవుతుంది. పిల్లలకి నైట్ టైం మనం ఇవ్వచ్చు. దీన్ని పెద్దవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe to my channel.